నిన్న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి ఏదైతే ఉందో అందులో 28 మంది చనిపోవడం, తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు చనిపోయారు. సో, చంద్రమౌళి అండ్ మసూదన్ ఇద్దరు. ఒకాయన చంద్రమౌళి వైజాగ్, మసూదన్ కావలి. సో, ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ అనేది బలంగా జనాల్లో పెరిగింది. ఓన్లీ బీజేపీ లేకపోతే బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళల్లో కాకుండా అందరిలో పెరిగింది. అందరూ ఖండించారు. యాక్చువల్‌గా ముగ్గురు ఖాన్‌లు, షారుఖ్ ఖాన్ గావచ్చు, సల్మాన్ ఖాన్ గావచ్చు, అమీర్ ఖాన్ ఖండించలేదని విమర్శలొచ్చాయి. కానీ వాళ్ళు గూడా ఖండించారు. అక్రాస్ ద కంట్రీ అందరూ ముస్లిమ్స్ గావచ్చు, హిందువులు గావచ్చు, అందరూ గూడా ఈ చర్యని ఖండిస్తున్నారు. ఎవరు గూడా దీన్ని సపోర్ట్ చేస్తున్న ఒక్క పోస్ట్ గూడా నేను చూడలేదు. అందరూ గూడా ఉమ్మడిగా ఖండిస్తున్నారు. ఈవెన్ కాశ్మీర్‌లో గూడా 35 ఏళ్ల తర్వాత సంపూర్ణ బంద్ పాటించారు. ప్రజలందరూ ముస్లింలు గావచ్చు, హిందువులు గావచ్చు, అందరూ గూడా రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేశారు. సో, ఈ సందర్భంగా ఏమైందంటే ఇలాంటివి జరిగినప్పుడు మనకు ప్రధానంగా ఏం జరుగుతుందంటే పాకిస్తాన్‌కి సంబంధించిన నటులు ఎవరున్నారు? వాళ్ళ మీద బ్యాన్ చేయాలి. వాళ్ళు పాకిస్తాన్‌కి ఎళ్ళిపోవాలి. ఆ సినిమాలు ఆపేయాలి అన్న ఇది వస్తుంది. గతంలో గూడా ఉరి మీద, పుల్వామా మీద జరిగినప్పుడు గూడా ఇలాగే ఉద్యమాలొచ్చాయి. ఇప్పుడు గూడా వచ్చింది. అది ప్రభాస్ కొంప ముంచుతుంది. ఇది అదేదంటారు ఉరిమి మంగళం మీద పడినట్టు అనే సామెత ఉంది. అలాగా పుల్వామా మన పహల్గామ్ దాడి అనేది ప్రభాస్ సినిమాకి ఇబ్బంది కలిగించే విధంగా ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఏంటి? ఆ సినిమా ఏంటి? ప్రభాస్‌కి ఏ రకమైన ఇబ్బంది అనేది మనం చెప్పుకుందాం. ప్రభాస్ ఇప్పుడు 'ఫౌజీ' అనే ఒక సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంట్లో మిథున్ చక్రవర్తి, జయప్రద కూడా ఉన్నారు. దీంట్లో హీరోయిన్‌గా ఇమాన్వి అనే ఒక పాకిస్తానీ ఆరిజిన్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మొదటి సినిమా ఇది. అంతకుముందు అమ్మాయి 'బీయింగ్ సారా' అండ్ 'అన్‌అనౌన్స్డ్' అనే 2 షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ అమ్మాయిని తీసేయమని ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. నేషనల్ వైడ్‌గా, ఎందుకంటే ప్రభాస్ నేషనల్ హీరో కాబట్టి నేషనల్ వైడ్‌గా కూడా ట్విట్టర్‌లో గానీ, అంటే ఎక్స్‌లో గానీ, మిగతా చోట్ల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వస్తున్నాయన్నమాట. రిమూవ్ ఇమాన్వి అని. సో, అసలు ఇమాన్వి ఎవరు? కొంతమందేమో ఇమాన్వి పాకిస్తానీ అమ్మాయి కాదు గదా! ఆ అమ్మాయిని ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తున్నారు అంటున్నారు. సో, అసలు ఇమాన్వి ఎవరు? ఆమె పాకిస్తాన్ అమ్మాయి కాదా అనేది మనం చూసుకున్నప్పుడు ఇమాన్వి అనే పేరు, ఆమెకి ఇంకొక పేరుంది ఇమాన్ ఇస్మాయిల్ అనే పేరుంది. వీళ్ళ నాన్న ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్. వీళ్ళ నాన్న పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్. పాకిస్తాన్‌లో మిలిటరీ ఆఫీసరు ఉన్నాడు. కానీ వీళ్ళ అమ్మ ఇండియన్ అనమాట. వీళ్ళది ఇంటర్ కంట్రీ మ్యారేజ్. అంటే ఆహ్, ఆ దేశం, ఈ దేశానికి సంబంధించిన 2 సంబంధాలు. సో, వీళ్ళ నాన్నేమో పాకిస్తానీ మిలిటరీ ఆఫీసరు, అమ్మేమో ఇండియన్. ఈ అమ్మాయి పుట్టిందయితే ఢిల్లీలో పుట్టింది. పాకిస్తాన్‌లో పుట్టలేదు. ఢిల్లీలో సెటిల్ అయ్యారు వీళ్ళు. ఈ అమ్మాయి 8 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాకి పంపించేశారు. అక్కడ ఈ అమ్మాయి చదువుకునింది అమెరికాలో. ఈ అమ్మాయి అమెరికాలో ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి తర్వాత డాన్సు నేర్చుకుంది. కొరియోగ్రాఫర్‌గా మారింది. కాంటెంట్ క్రియేటర్‌గా కూడా మారింది. ప్రధానంగా అమ్మాయికి 2 సినిమాల్లో 2 పాటలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. 'టుమ్ టుమ్' అనే పాట 'ఎనిమీలో'. 'ఎనిమీ' అనేది 2023లో వచ్చింది. అందులో 'టుమ్ టుమ్' అనే పాట పెద్ద వైరల్ అయిపోయింది. బాగా సక్సెస్ అయింది ఈ అమ్మాయి కొరియోగ్రఫీ. అట్లాగే 'తాల్' ఎంత పెద్ద హిట్ అయిందో ఐశ్వర్య రాయ్ సినిమా మనందరికీ తెలుసు. దాంట్లో 'రమ్తా జోగి' అనే సినిమా కూడా విపరీతంగా పాపులర్ అయింది. ఇది 2020లో వచ్చింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. దానికి కూడా 'రమ్తా జోగికి' కూడా ఈ అమ్మాయి కొరియోగ్రఫీ అందించింది. సో, ఇటు కొరియోగ్రఫీ, ఇటు కంటెంట్ రైటర్‌గా ఉంటున్న అమ్మాయి ని వీళ్ళు తీసుకున్నారు. హీరోయిన్‌గా ఫస్ట్ టైము 'ఫౌజీలో' సెలెక్ట్ అయింది ప్రభాస్ పక్కన. సో, ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. పైగా ఆ అమ్మాయి నేను పాకిస్తానీ కాదు అనేది అనేక సార్లు చెప్పింది. మా నాన్న పాకిస్తానీ కావచ్చు కానీ మేము సెటిల్ అయింది ఇక్కడే. నేను పుట్టింది కూడా ఢిల్లీలో కాబట్టి నేను ఇండియనే గానీ పాకిస్తానీ కాదు. చదువుకునేదంతా అమెరికాలో కాబట్టి అమ్మాయికి అమెరికన్ పౌరసత్వం కూడా ఉందని చెప్తున్నారు. సో, ఆ రకంగా టెక్నికల్‌గా అమ్మాయి పాకిస్తానీ కాదు గానీ వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్ కాబట్టి ఈ అమ్మాయి పాకిస్తానీగానే మేము భావిస్తున్నాం అనేది అంటారు. ఇప్పుడు మనకి టెక్నికలా ఇదా కాదని ఎవరు చూడరు. ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి వీళ్ళు సీరియస్‌గా అల్టిమేటం ఇస్తున్నారు. సో, ఈ 'ఫౌజీ' అనే సినిమా కూడా
పాకిస్తానీ నేపథ్యం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇది పాకిస్తానీ డైరెక్ట్‌గా లింక్ లేదు. 1940స్‌లో జరిగే స్టోరీ ఇది. అయితే నేపథ్యాన్ని గురించి మాత్రం 2 రకాల వాదనలు వస్తున్నాయి. ఒకటి రజాకార్ హైదరాబాద్ విముక్తికి సంబంధించిన నేపథ్యం 1940స్‌లో జరిగిన నేపథ్యం ఒకటి. రెండోది సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న నేపథ్యం. ఏదేమైనా ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్‌గా దీంట్లో చేస్తున్నాడు. ప్రభాస్‌కి ఈ అమ్మాయికి మధ్య ఒక వార్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ ఉంటది.